సీఎం గారు ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తే ఆయన ఇక్కడ అప్పుడు హైదరాబాద్లో సీఎంకి అడ్వైజర్గా ఉండేవాడు. వాళ్ళని మనం కలవడం జరిగితే వాళ్ళు ఇదే అన్నారు, ఈ జియో ఇప్పుడు లాభం కాదు కదా, వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు, మేము బేసిక్ గవర్నమెంట్ వాల్యూ ఇస్తామని మనం అన్నాము. అంటే నెల్లూరులో కూడా ఆయన కలెక్టర్ చేశారనుకుంటా. క్రితం 2 రోజుల నుండి మన సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ నుండి మనము నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నాము. మన మాజీ సైనికుల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ప్లస్ మన డిపార్ట్మెంట్ నుండి మాజీ సైనికుల వెల్ఫేర్ కోసం, వాళ్ళ డిపెండెంట్స్కు వెల్ఫేర్ కోసం స్కీమ్స్ ఏమున్నాయో, క్రొత్తవి ఏమి తీసుకొచ్చామో దీని గురించి అవగాహన పెంచడానికి, ఇంకా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి పెన్షన్ గురించి కానీ, లేకుంటే కొంతమంది నాన్ పెన్షనర్స్ ఉన్నారు, కొంతమంది డిసేబుల్డ్ ఉన్నారు, ఆరోగ్యం ద్వారా మూలంగా సైన్యం నుండి బయటికి పంపించిన వారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం కనుక్కొని వాళ్ళకు కొన్ని సొల్యూషన్స్ ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా ఇవాళ మనం ఇచ్చిన దాంట్లో ఓల్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచిన దీని గురించి కాకుండా క్రొత్తవి ఏవైతే మన మాజీ సైనికుల పిల్లలు సైనిక్ స్కూల్లో చేరితే వాళ్లకు ప్రతి సంవత్సరం మనం 16,000 ఇస్తామని చెప్పాము. ప్రతి పిల్లవాడికిను, అమ్మాయి అయినా సరే ఇప్పుడు సైనిక్ స్కూల్స్లో ఆడపిల్లలను కూడా చేర్చుకున్నారని మనకు తెలుసును. అది మళ్ళీ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎవరి పిల్లలైతే చేర్తారో వాళ్లకు ఎవ్రీ ఇయర్ మనం 50,000 మనం ఇస్తామని చెప్పాము. దెన్ రీసెంట్గా మన వాళ్ళు చాలామంది కలర్ సర్వీస్ అంటే పెన్షనబుల్ సర్వీస్ కాకుండా బయటికి ఏదో కారణం మూలంగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెన్షన్ దొరకట్లేదు. వాళ్ళ కోసం ఏ విధంగా అయినా మనం ఆర్థిక సహాయం చేయడం కోసం ఒక బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళు నిశ్చయించిన అమౌంట్ను మనం వాళ్ళు ప్రతి నెల ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని డిసైడ్ చేశాము. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇవి కూడా మనం చెప్పడం జరిగింది. కాకుండా ఇంతవరకు మన గవర్నమెంట్ కానీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుండి కానీ హెల్త్ దీంట్లో 100% డిజేబుల్డ్ వాళ్ళకే కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది. మన డిపార్ట్మెంట్ సైడ్ నుండి కూడాను ఇప్పుడు 75% కానీ 50% ఇలా ఉంటే దాని ప్రకారం ఇంకో బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ మనం ప్రతి నెల వీళ్ళని కూడా ఆదుకోవడానికి ఎంత మనం డబ్బులు ఇవ్వగలుగుతాము అని దానికి కూడా అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పాము. పెన్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సరిగ్గా రావట్లేదని, కమ్యూటేషన్ సరిగ్గా చేయట్లేదని కొన్ని మన వాళ్ళు ఇక్కడ ఈరోజు కావలి మండలం మాజీ సైనికులు, మన లేడీస్ కూడా వచ్చున్నారు డిపెండెంట్స్, వాళ్ళు ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఈసీహెచ్ఎస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అవి మనం నోట్ చేసుకున్నాము. త్వరలో మనం అది సాయశక్తిలో ప్రయత్నిస్తాము వాటిని కూడా సొల్యూషన్ తీసుకురావడానికి. జై హింద్.